అది సిస్టర్ కూడా చనిపోయినప్పుడు తను చెప్పారనమాట, తను మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు షీఈ్ నాట్ లైక్ దట్, ఎందుకంటే తను చాలా కైండ్ హార్టెడ్, ఇది చూపించే విధానం అట్లా ఉంది కానీ షీఈ్ నాట్ లైక్ దట్ అని గట్టిగా చెప్పారు. ఎందుకంటే తను నా సిస్టర్ చనిపోయినప్పుడు అసలు లేడీస్ రావద్దు, పాడి మోసింది తను, అట్లాంటి కైండ్ హార్టెడ్ పర్సన్ ని ఎలా చూపిస్తారు అని చెప్పి అన్నారు. సో తను చాలా సపోర్టివ్ మీకు, హీ బిలీవ్స్ యూ యాక్చువల్లీ గట్టిగా. సో దానికి ఏం చెప్తారు? ఆయన అసలు ఆయన నాకు సపోర్ట్ గా లేకపోతే ఈరోజు నేను లేను డెఫినెట్ గా. అండ్ యూనో ఐ ఆల్సో గాన్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ ఆఫ్టర్ యష్ కలిసిన తర్వాత నేను ఒక మంచిగా గ్రో అవుతూ వస్తుండే. నేను ఐ టేకెన్ లైక్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, బట్ ఆయన నన్ను నమ్మిన విధానం అండ్ నన్ను పొటెన్షియల్ అండ్ ఆల్సో నా వాల్యూస్, నా బిలీవ్స్ అని నమ్మి నన్ను నించోబెట్టినడు, అదే నాకు లైఫ్. బట్ దెన్ సిస్టర్ అప్పుడు కూడా నేను దగ్గరుండి చూసుకున్నా. సో దట్స్ వాట్, లైక్ యునో ఎనీబడి, లైక్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రిలేషన్షిప్కి నేను అంత వాల్యూ ఇస్తా. ఒకటి నమ్మిన ఒకరిని నేను అండ్ ఒక బాండ్ క్రియేట్ అయింది అంటే ఐ విల్ గివ్ మై కంప్లీట్ హార్ట్ ఇన్ టు ఇట్. అది అబ్బాయా అమ్మాయా అనేది నేను కన్సిడర్ చేయదు. దాని తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్, అంతే. అంత ప్యూర్గా నేను చూస్తాను నేను ఏ రిలేషన్షిప్ అయినా సరే. సో ఆ కంపాషన్ అది నాకు ఎప్పుడు ఉంటుంది. అండ్ చెల్లె అయినప్పుడు కూడా నేను హౌస్లో కూడా అదే చెప్పిన, గంట సేపు మాట్లాడుకున్నా చెల్లె గురించి. అది చిన్న బిట్లా పృథ్వీ ఇట్లా హాక్ చేసుకునేది కట్ చేసి ఏదో బీజిఎం వేసుకున్నారు. యువర్ డిస్కసింగ్ అబౌట్ యష్ వాళ్ళ సిస్టర్ నాకు ఎంత ఇంపార్టెంట్ ఉండే, నాకు ఎట్లా గైడ్ చేసింది ఆమె, ఐ మిస్ హర్ సో మచ్. అండ్ లాస్ట్ 3 months వెళ్ళే ముందు షీ టాట్ మీ దట్ లైఫ్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది. ఆమె వెళ్ళే ముందు ఆ 3 months ఫైట్ చేసింది చూడు, అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. సో మెనీ లెసన్స్ లైక్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ యష్ అండ్ దిస్ మై రిలేషన్షిప్ అన్నట్టు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ యష్ ఇస్ విత్ మీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అకార్డింగ్ టు సోనియా,